ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఆకాశమంతా సిరాతో రాసిన గుర్తించలేదు యేసు ప్రేమను, విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవ్వరు. ఆకాశమంతా సిరాతో రాసిన గుర్తించలేదు యేసు ప్రేమను, విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవ్వరు. ఊహకు అందనిది, వర్ణించలేనిది, శాశ్వతమైనది నా యేసు ప్రేమ. ఊహకు అందనిది, వర్ణించలేనిది, శాశ్వతమైనది నా యేసు ప్రేమ. ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వెళ్ళని ప్రాణం పెట్టలేదయ్యా. మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేదయ్యా. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వెళ్ళని ప్రాణం పెట్టలేదయ్యా. మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేదయ్యా. ప్రాణమిచ్చిన ప్రాణనాథ యేసయ్యా, జీవమునిచ్చిన జీవదాత యేసయ్యా, ప్రాణమిచ్చిన ప్రాణనాథ యేసయ్యా, జీవమునిచ్చిన జీవదాత యేసయ్యా. ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ
ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు. ఆ ప్రేమకు ఎలా పడను, ఏమి చెప్పను. యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. మరి సంతోషము. ఈ 2025వ సంవత్సరంలో ఈ 19వ దినంలో ప్రవేశపెట్టిన దేవాదేవునికి, నాకు మంచి అవకాశం ఇచ్చిన దేవాదేవునికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి సంఘ పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి, అలాగే సంఘ పెద్దలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే చేరిన సంఘ సభ్యులందరికీ నా తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు దేవా, స్తోత్రములు. కృపగల దేవా, నీ బంగారు పదంకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. గడిచిన కాలమంతయు నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడి సహాయం చేసి నూతన వారంలో ప్రభువా ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చెట్టుకి చిన్న సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా గణపరిచారు, నీకు వందనాలు. జరగబోతున్న కార్యక్రమంలో మీరే సహాయం చేసి నడిపించండి. ఎందుకు పని నిలబెట్టుకున్నారు, మీరే నాతో మాట్లాడమని, నాకు కావాల్సిన మంచి ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించమని, మా అందరి చుట్టూ ప్రభువా మీ యొక్క దేవదూతలను కంచి కావలాయించి నడిపించి రక్షించి భద్రపరచమని, నీ యొక్క మాటలు వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసును మాకు అందరికీ అనుగ్రహించమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి వేడి కొంచెం ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మనందరము 2024 సంవత్సరాన్ని పూర్తి చేసుకుని 2025 సంవత్సరంలో దేవుడు మొదటి నెలలో 19వ దినంలో ప్రవేశపెట్టిన విధానం బట్టి మనందరము దేవునికి వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అయితే మనందరము సంవత్సరాలు జరిపించుకుంటా ఉన్నాము. 2024 సంవత్సరాన్ని మనం జరిపించుకుని 2025 సంవత్సరంలో ప్రవేశించాము. కొన్ని దినాలు చక్కగా గడిపాము. అయితే మన జీవితంలో ఎన్ని నూతన కార్యాలు మనము చేపట్టబద్దులమై ఉన్నాము, లేదా ఎన్ని నిర్ణయాలు మనం తీసుకుంటా ఉన్నాము. 2024 సంవత్సరం అంతా గడిచిపోయింది. మరి 2025 సంవత్సరంలో ఏమి నిర్ణయాలు తీసుకున్నాము, మనం ఏమి పాటించగలుగుతున్నాము, అసలు మన జీవితంలో కొత్త నిర్ణయాలు మనం తీసుకున్నామా లేదా, వాటిని మనము పాటించగలుగుతున్నామా లేదా అన్నది ఒకసారి మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతా ఉంది అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. త్వరగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు ఒకసారి మనం చూద్దాం. చేసుకొనకుడి, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. మనం 2024 సంవత్సరం అంతా గడిపేశాం. దేవుడు మనల్ని ఎంతగానో భద్రపరిచాడు, కాచి కాపాడాడు, సజీవ లెక్కలో ఉంచాడు. మనకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, గొప్పవారు చాలామంది ఈ 2024 సంవత్సరము చూశారు. 25 సంవత్సరాలు చూడకుండా చాలామంది చనిపోయారు. కాబట్టి మనకైతే మంచి అవకాశం ఇచ్చాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఒకవేళ మనం 24 సంవత్సరంలో ఏమేం చేసామో మనకు తెలుసు. చెడు కార్యాలు చేయవచ్చు, మంచి కార్యాలు చేయవచ్చు, అలాగే దేవుని సన్నిధికి ప్రతి వారము వచ్చి ఉండొచ్చు. అయితే మనం చేసినటువంటి కార్యాలు ఏంటి, దేవుడు మనకిచ్చినటువంటి ఆ జీవిత కాలంలో మనం ఏం చేసాం, నిజంగానే మంచి చేసుంటే జ్ఞాపకం చేసుకున్నా పర్లేదు. కానీ ఒకవేళ నిజంగా మనము దేవునికి విరోధమైన కార్యాలు చేసి ఉంటే గనక మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. వాటన్నిటిని మనము విసర్జించాలి, వాటన్నిటిని మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. ఇంకా మనము 2025 సంవత్సరంలో వచ్చి ఇన్ని దినాలు గడిపి కూడా మనము వెనక్కి చూస్తూ ఉన్నామేమో. దేవుడు చెప్తున్నాడు, వెనక్కి చూడవద్దు, వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఎందుకంటే మనము దేవునికి మనకి ఏదైనా విరోధమైన కార్యం మనం చేసి ఉంటే ఆ కార్యాన్ని మనం అంతటితో మనం మర్చిపోయి నూతన కార్యం మనము నూతన సంవత్సరంలో ప్రవేశించాం కాబట్టి నూతన కార్యాలు మనము చేసే విధంగా ఉండాలి. వెనుకటి వాటిని మనము అస్సలు జ్ఞాపకం చేసుకోకుండా వాటిని మర్చిపోయే విధంగా మనం ఉండాలి. మరి నిజంగా ఆ విధంగా మర్చిపోయి ఈ నూతన సంవత్సరంలో నేను నూతనంగా కొన్ని
నిర్ణయాలు తీసుకుంటున్నాను అని మనము అనుకున్నామో లేదో మనకు తెలియదు, కానీ తప్పనిసరిగా నూతన నిర్ణయాలు మనం తీసుకుని వాటిని మనం కొనసాగించే విధంగా ఉండాలి. కానీ వెనుకటి వాటి కోసం మనము ఆలోచించే వరంగా మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు చెబుతా ఉన్నాడు కాబట్టి. మరొక వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం చూద్దాం. కాగా ఎవడైనను క్రీస్తునందునెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. పాతవి గతించిపోయినాయి. 2024 సంవత్సరం గతించిపోయింది, ఇంక మన జీవితంలోకి మళ్ళీ రాదు. కానీ అందుకని ఆ సంవత్సరంలో మనం ఏదన్నా తప్పులు చేసినా, దేవునికి విరోధమైన కార్యాలు చేసినా, లేకపోతే దేవునికి మనకి ఏదైనా అడ్డుగా ఉన్నటువంటి ఏ కార్యమైనా సరే వాటన్నిటిని మనం మర్చిపోయి వాటిని విసర్జించే వారంగా ఉండాలి. అందుకంటున్నాడు, ఎవడైనా క్రీస్తునందునెడల వాడు నూతన సృష్టి. మనం నూతన సృష్టిగా తయారవ్వాలి. ఎందుకంటే మనం క్రీస్తుని ధరించుకున్నాం, క్రీస్తుని అంగీకరించాం. ప్రతిరోజు మనం ఏదో విధంగా క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నాం. వాక్యం ద్వారా అవ్వచ్చు, ప్రార్థన ద్వారా అవ్వచ్చు, ఇలాగ మన సభల ద్వారా అవ్వచ్చు. ఏదో విధంగా మనం క్రీస్తుని ధరించుకున్నాం కాబట్టి, క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి మనం క్రీస్తులో నూతన సృష్టిగా ఉన్నాం. మరి ఆ నూతన సృష్టిగా ఉన్నప్పుడు నూతన కార్యాలు మనలో కనబడాలి. ప్రతి జీవితంలో నూతన కార్యాలు కనబడాలి, నూతన క్రియలు మనలో కనబడాలి. ఇంకా మనము ఆ 2024 సంవత్సరంలో చేసిన పాతదే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే గనక మనం దేవుళ్ళో నూతన సృష్టిగా మనం మార్చబడలేం. కాబట్టి మనం ఆలోచిద్దాం, నిజంగానే మనం మర్చిపోయామా, లేకపోతే గతించిన వాటిని మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుని మళ్ళీ పాపం చేయడానికి మనం ఇష్టపడతా ఉన్నామా? ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. ఇప్పుడు మనం క్రొత్తగా దేవుని సన్నిధిలో మనము ప్రతిరోజు మనము క్రొత్త వాటిని నేర్చుకునే విధంగా ఉండాలి, క్రొత్త నిర్ణయాలు తీసుకునే వారంగా ఉండాలి. అలా మనం ఉంటున్నామో లేదో మనమే జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 24 నుంచి 25 వరకు సరే మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము. అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక దీయుచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యం అనుసరించి నడుచుచు వచ్చిరి. ఎంతమంది చెప్తున్నా అయితే వారు వినకపోయిరి. ఆ వినకపోయిరి గ్రూపులో మనం ఉంటున్నామేమో. మనం వినకుండా ఎన్నిసార్లు మన దేవుడు గద్దిస్తున్నా, ఎన్నిసార్లు వాక్యం ద్వారా దేవుడు మనల్ని తడుతున్నా వినకుండా, చెవి యొగ్గకుండా ఉంటున్నామేమో. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే దినములు చాలా చెడ్డవి రాబోతూ ఉన్నాయి. దేవుడు త్వరలో రాబోతూ ఉన్నాడు. వాక్యము చాలా విస్తృతంగా ప్రచురించబడతా ఉంది. మాధ్యమాల ద్వారా, సభల ద్వారా, ఇలాంటి కార్యక్రమాల ద్వారా, చాలా కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యం విస్తృతంగా వినబడతా ఉన్నప్పుడు మనం ఇంకా చెవి ఇవ్వకుండా, వినకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నామేమో. అంతే అంటున్నాడు, అయితే వారు వినకపోయి. ఎన్నిసార్లు నేను వాక్యాన్ని ప్రసరించినా, ఎన్నిసార్లు నేను వాక్యాన్ని వాళ్ళకి వినిపిస్తున్నా వినకుండా ఉంటున్నామేమో, విననొల్లని ప్రజలుగా మనం తయారవుతున్నామేమో. ఒక్కసారి మనం ఆలోచించాలి. అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక దిగుచు తమ ఆలోచనలు బట్టి. ఇంకా ముందుకు పోకుండా వెనుక ఏం జరిగిపోయింది, వెనక వాటి గురించి ఆలోచిస్తున్నామేమో. వెనుక వాటి గురించి మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్లకుండా మనం అక్కడే ఆగిపోతూ ఉన్నామేమో ఆత్మీయ జీవితంలో. ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే దుష్ట హృదయ కాఠిన్యం అనుసరించి ఇంకా మనకు దుష్ట హృదయ కాఠిన్యం ఉందేమో, మనం ఇంకా దుష్ట హృదయంతో బ్రతుకుతూ ఉన్నామేమో. మన హృదయం ఇంకా దుష్ట ఆలోచనతో ఉంటే మనం ఎప్పుడు కూడా వెనుక వాటి గురించి ఆలోచిస్తాం, జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తాం. ఇంక ముందుకు మనం వెళ్ళలేం. అందుకే అంటున్నాడు, మన వాక్యాన్ని విని వాక్యం ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేసుకుని మన హృదయ కాఠిన్యమంతా తొలగించుకుని ముందుకు వెళ్ళాలని చెబుతున్నాడు. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం, మన హృదయం ఎలా ఉందో మనం ఒకసారి మనం ఆలోచించాలి. ఇంకా పౌలు ఏం చెప్తున్నాడో ఒకసారి మనం చూస్తే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము త్వరగా చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతుంది. మనం ఏం చేయాలంటే వెనుక వాటిని మర్చిపోయి, మనం జరిగిపోయినన్నిటి మర్చిపోయి మనం ఏం చేయాలంటే యేసు వైపు చూచుచు ముందున్న వాటి కోసం మనం పరిగెత్తాలి తప్ప ఇంకెంతసేపు మనము జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ మన టైం వృధా చేసుకుంటే ఈ లోపల దేవుడు రావచ్చు, మనల్ని ఆ సమయానికి మనము ఇంకా నిర్లక్ష్యంగా ఉండొచ్చేమో. కాబట్టి మనము జరిగినవన్నీ మర్చిపోయి దేవునికి మనకి అడ్డుకున్న ప్రతి దాన్ని విడిచిపెట్టేసి మనం ఏం చేయాలంటే ముందున్న వాటి కోసము, జరగబోయే వాటి కోసము, త్వరలో యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు, రెండవ రాకడలో
మనల్ని తీసుకెళ్ళడానికి త్వరగా రాబోతూ ఉన్నాడని గ్రహించి ఆయన ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలంటే ఓపికతో ప్రతిరోజు మనం పరిగెత్తే వారంగా ఉండాలి. ఎలాగంటే ఆత్మీయ యాత్రలో మనం పరిగెత్తే వారంగా ఉండాలి. అంతేగాని వెనుక వాటిని చూస్తూ వెనుక వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటినే మనం తలుచుకుంటూ ఉంటే గనక మనం నూతన సృష్టిగా మారలేము, నూతన క్రియలు మనలో జరగవు, నూతనంగా మనము కొనసాగబడలేము. కాబట్టి ఆలోచిద్దాం. ఇంకా మనకేం చూద్దాం, ఆది కాండము. అందుకే వెనుక చూసి లోతు భార్య ఏమైపోయిందో మనకు తెలుసు, చూడక్కర్లేదు కానీ మనకు తెలుసు. లోతు భార్య వెనుక వాటిని చూద్దామని, ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఏమైపోతుందో చూద్దామని ఒక్కసారిగా వెనక్కి తిరిగి తన జీవితాన్ని నాశనం చేసేసుకుంది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా వెనుక వాటిని గురించి ఆలోచించే వారంగా మనం ఉండకూడదు. జరిగిపోయినవి ఇంకా అంతటితో వాటిని మర్చిపోయి మనం నూతన సృష్టిగా నూతన కార్యాలు జరిగే వారంగా మనం ఉంటే గనక తప్పనిసరిగా దేవుళ్ళో మనం ముందుకు కొనసాగలం. ఈ నూతన సంవత్సరంలో మనము విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. విడిచిపెట్టిన వారు ఎలా విడిచిపెట్టారో, ఏమేమి విడిచిపెట్టారో ఒక 2-3 విషయాలు మనము త్వరగా చూసి ముందుకు వెళ్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్ద నేను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభు. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. ఇక్కడ దీన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, అంతవరకు అతను ఏం చేశాడంటే చాలా అతను ఒక ఖజానాదారుడు, వసూలు చేసేవాడు, ఇంటి పన్నులు వసూలు చేసేవాడు. రూపాయికి 4 రూపాయలు వసూలు చేసి ధనానికి కూడగట్టుకుందామని చాలా ప్రయత్నాలు చేసి అనేక రకాలుగా అందరినీ మోసం చేస్తూ, పేదవారిని బీదలను అలాగే ఉన్నవారిని అందరినీ మోసం చేస్తూ రకరకాలుగా సంపాదించుకుందామని ప్రయత్నంలో ఉన్నటువంటి జక్కయ్య ఎప్పుడైతే యేసుని అంగీకరించాడో అప్పటి వరకు ఉన్నటువంటి తన పాపానంతా విడిచిపెట్టేస్తా ఉన్నాడు. యేసుని అంగీకరించిన వెంటనే, యేసుని తన హృదయంలో చేర్చుకున్న వెంటనే పలుకుతున్న మాట ఏంటంటే, నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. అంతవరకు లాక్కున్నాడు, 4 రెట్లు లాక్కున్నాడు. యేసుక్రీస్తు తన జీవితంలోకి రాకముందు చాలా దారుణంగా జీవించాడు. ఎప్పుడైతే యేసుని అంగీకరించాడో, యేసుని తన హృదయంలోకి పూర్తిగా చేర్చుకున్నాడో వెంటనే తన నోటి నుంచి వచ్చేటువంటి మాట ఏంటంటే, బీదలకి నా ఆస్తిని సగభాగం ఇచ్చేస్తానంటున్నాడు. ఒక్కసారి మనం ఆ మార్పుని ఆలోచించాలి. పాతవన్నీ అంతవరకు కూడా మళ్ళీ అతను మునుపటి జీవితానికి వెళ్ళినట్టు ఎక్కడ మనకి వ్రాయబడలేదు. ఒక్కసారి మార్పు చెందాడు. మార్పు చెందిన వెంటనే తన హృదయంలోకి చేర్చుకున్న వెంటనే 4 రెట్లు తిరిగి చెల్లించేస్తానంటున్నాడు. అది మార్పు అంటే. మరి మనం ఏం మార్పు చెందుతున్నాం? సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. మన జీవితంలో అనేక సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి, దినాలు జరిగిపోతూ ఉన్నాయి. కానీ మరి మనలో చిన్న మార్పు అయినా కనిపిస్తుందా లేదా? జక్కయ్య ఒకే ఒక్కసారి దేవుని అంగీకరించాడు, చూశాడు, హృదయంలోకి చేర్చుకున్నాడు. వెంటనే పలికినటువంటి మాట ఏంటంటే అద్భుతమైన మాట. అప్పుడు బీదలు గుర్తొచ్చారు. సగభాగాన్ని బీదలకు ఇచ్చేస్తానన్నాడు. అంతవరకు బీదలను ఏడిపించాడు, అందరిని ఏడిపించాడు, రూపాయికి 4 రూపాయలు వసూలు చేసుకున్నాడు. ఎప్పుడైతే యేసుని అంగీకరించాడో, హృదయంలో చేర్చుకున్నాడో వెంటనే పలికినటువంటి మాట అది. మరి మనము ఎలా పలుకుతూ ఉన్నాం? మనం అనేక సంవత్సరాల నుంచి దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, అనేక సంవత్సరాల నుంచి మనం సంఘానికి వస్తూ ఉన్నాం, అనేక సంవత్సరాలుగా దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. మరి మన బ్రతుకు ఎలా ఉంది? మన హృదయం ఎలా ఉంది? ఎదుటి వారికి సహాయం చేసే విధంగా ఉందా? లేకపోతే ఇంకా మనము బ్రదర్ చెప్పాడు, అద్భుతమైన వాక్యాలు చెప్పించాడు బ్రదర్, వాటి ద్వారా మనము ఎలా బ్రతకగలుగుతున్నాం? ఎంత విశ్వాసం మనకు ఉంది? ఆ విశ్వాసాన్ని మనం కొనసాగించగలుగుతున్నామో లేదో ఒక్కసారి మనం ఆలోచించాలి. జక్కయ్య ఎటువంటి వాడో మనకు తెలుసు, కానీ ఎప్పుడైతే యేసుని అంగీకరించాడో వెంటనే మార్పు వచ్చింది. మరి మనం చాలా సంవత్సరాలు అయి ఉండొచ్చు. యేసుక్రీస్తుని అంగీకరించాము, బాప్తిసం తీసుకున్నాము, సొంత రక్షణ అంగీకరించి ప్రతి వారము సంఘానికి వస్తూ ఉన్నాము, అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాము. మరి మన హృదయం ఎలా ఉందో మనల్ని మనమే పరిశీలించుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చే సమయానికి మన హృదయం నిండా చెడు ఉంటే కనుక ఎంత భక్తి చేసినా అది వ్యర్థం, మన కిందే విడిచిపెట్టబడతాం. ఇంకా వ్యక్తిని మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 28-29 వచనాలు ఒకసారి మనం చూద్దాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడడి, ఈయన క్రీస్తు కాడని ఊరి వారితో చెప్పగా వారి ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చూడరు. ఇది మనం చూస్తే సుకరని బావి దగ్గర సమరయ స్త్రీ యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉంది. పాపంతో నిండిపోయి ఉంది,
ఆమెకు 5 పెనిమిట్లని యేసుక్రీస్తు చెప్పాడు. అంటే చాలా పాపంలో ఆమె జీవిస్తూ ఉంది. యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉంది. యేసుక్రీస్తుని అంగీకరించింది. వెంటనే పాపపు కుండను విడిచిపెట్టేసింది. అక్కడ మనం చూస్తున్నాం, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి, ఇప్పుడు మనం విడిచిపెట్టగలుగుతున్నామా లేదా? ఆ కుండ ఏంటంటే పాపపు కుండను విడిచిపెట్టేసింది. అంతవరకు చేసినటువంటి పాపనంతా కూడా విడిచిపెట్టేసింది. ఎప్పుడంటే యేసుని తన హృదయంలోకి అంగీకరించిన తర్వాత. మరి మనం విడిచిపెట్టగలుగుతున్నామా? మనం ఏం విడిచిపెట్టాం? పాత సంవత్సరంలో పాత జ్ఞాపకాలన్నీ విడిచిపెట్టగలుగుతున్నామా? లేకపోతే వాటిని మనం కూడా తెచ్చుకుని ఇంకా మనము అలాగే కొనసాగుతూ ఉంటే గనక ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎంత మనము ఉపవాస ప్రార్థన చేసినా వ్యర్థమైపోతాం. ఆ స్త్రీ ఏం చేసిందంటే వెంటనే పాపపు కుండను విడిచిపెట్టేసి తను రక్షింపబడింది. అంతేకాదు తన ఊరిలో ఉన్న గ్రామ ప్రజలందరినీ రక్షించుకుంది. అది ఆ స్త్రీ చేసినటువంటి గొప్ప అద్భుతం. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం రక్షించబడ్డామంటే సరిపోదు, మన కుటుంబం రక్షించబడిందంటే సరిపోదు. ఎంతమందిని మనం రక్షించగలుగుతున్నాం? ఎంతమందిని మన జీవితం ద్వారా, మన బిహేవియర్ ద్వారా వారు రక్షణ పొందటానికి మనము ఉండగలుగుతున్నాం, మోడల్గా ఉండగలుగుతున్నాం? ఒకసారి మనం ఆలోచించాలి. ఆమె ఏం చేసిందంటే ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించిందో ఇంకా పాపపు కుండ తన దగ్గర ఉంచుకోలేకపోయింది. విడిచిపెట్టేసి వెళ్ళిపోయి, అనగా ఆత్మీయ అర్థం ఏంటంటే ఆ పాప జీవితాన్ని అంతా అక్కడ విడిచిపెట్టేసింది. మళ్ళీ ఆమె పాపం చేసినట్టు కూడా మన ఇక్కడ వ్రాయబడి ఉండలేదు. నాకు తెలిసి తప్పనిసరిగా ఆమె ఇంకా రక్షణ పొందింది కాబట్టి ఇంకా అనేక మందిని రక్షణలోకి తీసుకుని వచ్చి ఉండొచ్చు. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం విడిచిపెట్టామా లేదా? ఇంకా కొనసాగుతున్నామేమో. అలాగే కొనసాగుతూ ఉంటే మనము రక్షించబడలేము, ఎవరిని రక్షించుకోలేము. కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరి మీద ఆయన భారం పెట్టాడు. ఏంటంటే మీరు రక్షించబడాలి, మీరు అనేక మందిని నా శిష్యులుగా చేర్చాలని. మరి ఎంతమందిని మనం చేరుస్తూ ఉన్నాం? ఒకసారి మనము ఆలోచించుకోవాలి. మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 20 వరకు ఒకసారి మనం చూద్దాం. యేసు గలిలయ సముద్ర తీరం నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రేయ అను 2 సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తానని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి. ఇది మనకు తెలుసు. శిష్యులు ఎలా తయారయ్యారంటే వాళ్ళు చేసే పని ఏంటంటే జాలరులు, చేపలు పట్టేటువంటి వృత్తి వాళ్ళది. యేసుక్రీస్తు గలిలయ సముద్రం వెంబడి నడుస్తూ ఉంటే వారు వలలు సర్దుకుంటూ ఉన్నారంట. చేపలు పట్టుకుందాం, జీవనోపాధిని సంపాదించుకుందాం, బ్రతుకుదామని. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఒకే ఒక మాట అన్నాడు, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తాను, మీరు నా వెంబడి రండి అంటే, మనమైతే ఏం చేస్తామంటే తర్వాత చూస్తాము, లేదా ఇంటి వాళ్ళతో చెప్తాము, లేకపోతే రేపు వస్తామని చెప్పి ఉండేవాళ్ళమేమో. కానీ జాలరులు ఏం చేశారంటే వెంటనే తమ వలలు విడిచిపెట్టి, అక్కడ వలలు విడిచిపెట్టి అన్నారంటే వారి జీవనోపాధి, విలువైనటువంటి జీవనోపాధిని విడిచిపెట్టేశారు. యేసుని వెంబడించడానికి అవేమీ అడ్డు చెప్పలేదు వాళ్ళు. విలువైనటువంటి వలలు, జాలర్లకి విలువైన ఆస్తి ఏంటంటే వలలు మాత్రమే. ఆ వలలు సరిగ్గా ఉంటేనే చేపలు పట్టుకుంటారు, ఆ చేపలు పడితేనే వాళ్ళు జీవనోపాధి సాగుతుంది. అటువంటి విలువైనటువంటి వలలను కూడా విడిచిపెట్టేసి ఈ మారు మాట పడకుండా యేసుని వెంబడించారు. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? అనేక సంవత్సరాల నుంచి ప్రసంగాలు వింటూ ఉన్నాం. మనం వెంబడించామా లేదా? మనం వెంబడించి మనము ఆయన కోసం పాటు పడుతున్నామా లేదా? నిజంగానే ఆ జాలరులు గనక ఆ రోజు ఆ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడి రాకుండా ఉంటే శిష్యులుగా తయారీ ఉండేవారు కదేమో. ఈరోజు వాళ్ళ గురించి మనం చెప్పుకునే వారు ఉండేం కాదు. కానీ వాళ్ళు విడిచిపెట్టారు, యేసుని అంగీకరించారు. వెంటనే వారు వలలు విడిచిపెట్టేసి యేసుని వెంబడించారు. మన జీవనోపాధులను విడిచిపెట్టక్కర్లేదు, కానీ మన పాపపు హృదయాన్ని విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. లేకపోతే మన సంవత్సరం ఎన్ని నూతన సంవత్సరాలు వచ్చినా ఈ విధంగానే మన బ్రతుకు ఉంటుంది. మరి మనం విడిచిపెట్టామా లేదా అన్నది మనము ప్రతి ఒక్కరము ఆలోచించుకోవాల్సిన వారమైనా. మరొక మాట మనం చూసి ముందుకు వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దామని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకునే శిశువును చూశారు. ఇక్కడ మనం పశువుల కాపరి గురించి చూస్తే లాస్ట్ మంత్ అంతా దాని గురించి మనం విన్నాం. పశువుల కాపరులు ఏం చేస్తున్నారంటే, గొర్రెల కాపరులు తమ మందను రాత్రి వేళ కూడా కాచుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా గొర్రెలను పగటి వేళ కాస్తారు, కానీ రాత్రి వేళ ఎందుకు కాస్తున్నారని మనం ఆలోచిస్తే, రాత్రి వేళ ఆ కాలంలో గొర్రెలకి చాలా విలువ. ఎందుకంటే ఎవరన్నా పాపం చేస్తే ఆ గొర్రె యొక్క రక్తాన్ని చిందించి పాపాన్ని కడుక్కునేవారు. కాబట్టి అవి చాలా విలువైనవి. ఆ కాలంలో ఆ గొర్రెల్ని కొనుక్కోవడానికి చాలామంది వచ్చి ఉండేవారు. కాబట్టి పవిత్రమైన గొర్రె చాలా అవసరం.
కాబట్టి రాత్రి వేళ ఎందుకు మందలు కాసుకుంటా ఉన్నారంటే ఏ మృగం వచ్చి వాటి మీద దాడి చేయకుండా, లేకపోతే దొంగలు ఎవరు వచ్చి వాటిని ఎత్తుపోకుండా కాపలా కాచుకుంటూ ఉండేవారు. వంతుల వారిగా కాపలా కాచుకుంటూ ఉండేవారంట. కాబట్టి ఆ మెలుగుకున్నటువంటి ఆ పశువుల కాపరులు వెంటనే ఏం చేశారంటే, దూత చెప్పింది పలానా చోట యేసుక్రీస్తు జన్మించాడని చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, ఆ గొర్రెలు ఎవడు చూస్తాడు, మనం వెళ్ళొద్దులని ఎవరు అనుకోలేదు. వెంటనే విలువైన గొర్రెల్ని విడిచిపెట్టేసి అందరూ కూడా యేసును చూడటానికి వెళ్ళారు. ఒక్కసారి మనం ఆలోచించాలి. వారి జీవనోపాధి ఆ గొర్రెలు వారి జీవనోపాధి. ఎందుకంటే అవి బాగుంటేనే వారు అమ్ముకుని జీవించగలరు, చక్కగా సుఖంగా ఉండగలరు. కానీ అంతకంటే విలువైనది యేసుక్రీస్తు పుట్టాడు అని గ్రహించి, వీటికంటే విలువైనది ఇంకేమీ లేదని గ్రహించి వెంటనే విడిచిపెట్టి వెళ్ళారంటే మనం ఒకసారి ఆలోచించాలి. మనం కూడా ఏదో అనుకుంటాం, బంగారము అది చాలా విలువైనవి అనుకుంటాం. అంతకంటే విలువైన యేసయ్య మనకున్నాడు కాబట్టి ఇవేం మనకు అక్కర్లేదని మనం అనుకుంటున్నప్పుడు వాటిని విడిచిపెట్టమంటే ఈ పంచిపెట్టమని కాదు, కానీ వాటిని వినియోగించుకుంటూ మన హృదయాన్ని మాత్రం దేవునికి దగ్గరగా ఉండేలాగా మనం చూడాలి. ఒక చిన్న ఉదాహరణ చూసుకుని ఒకసారి మనం ముగించుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 6-9 వరకు చూస్తే ఇక్కడ ఒక ఉపమానం దేవుడు మనతో చెప్తాడు. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజురపు చెట్టు నా పండ్లు వెతక వచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయుము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్షతో మాటలు చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను ఈ చెట్టును దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరమును కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేదనని అతనితో చెప్పాను. ఈ ఉపమానం మనం చూస్తే ఆ అంజురపు చెట్టు ఎవరో కాదు, మనమే. యేసుక్రీస్తు ఈ అంజురపు చెట్టుగా నాటించినటువంటి మనల్ని వెదక చూస్తూ ఉన్నాడంట. ఈ అంజురపు చెట్లు ఏమన్నా ఫలాలు దొరుకుతాయా అని. గత సంవత్సరం చూసి ఉండొచ్చు, మరి మనలో ఏమన్నా ఫలాలు దొరికాయని చూసి ఉండొచ్చు. ఆయన ప్రతి క్షణము మనల్ని చూస్తూ ఉంటాడు, ప్రతి నిమిషము మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు. మరి మన ఈ అంజూరపు చెట్టులో ఏదన్నా ఒక్క ఫలమైనా దొరుకుతుందా? ఇక్కడ ఉపమానంలో 3 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాడంట. అంటే కాయటం మొదలుపెట్టిన తర్వాత నుంచి 3 సంవత్సరాల నుంచి ఒక్కసారి కానీ చూస్తూ ఉంటే ఒక్క ఫలము కూడా కనబడలేదంట. కాబట్టి ఏమన్నాడంటే, తోటమాలి అనగా ఎవరంటే మన యేసుక్రీస్తు. ఆత్మీయ అర్థము మన యేసుక్రీస్తు అంటున్నాడు, ఈ చెట్టుని నరికించేయి, దీన్ని 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా కానీ ఒక్క ఫలము కూడా కనబట్టలేదు, ఒక్కసారి కూడా ఫలించలేదని చెప్తా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడో మనం కింద వచనాలు చదువుకున్నాం. ఇప్పుడు మన 2024 సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. ఒక్క ఫలమైనా చూసి ఉన్నాడో లేదో ఒకసారి మనం గమనించాలి. అలాగే లేకపోతే గనక ఈ 2025 సంవత్సరమైనా కనీసం ఒక్క ఫలమైనా మనం ఫలించాలి. ఆత్మఫలాలు ఏంటో గలతీ పత్రికలో మనకు ఉంటుంది. ఆ ఫలములు ఒక్క ఫలమైనా సరే మన బ్రతుకులో కనబడకపోతే నరికేయమంటాడేమో ఒక్కసారి మనం ఆలోచించాలి. మనం ఫలించకపోతే నరికేయమని అడుగుతాడేమో. అప్పుడు తోటమాలి ఏమన్నాడంటే, అది ఫలించినా సరే, అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు, ఎరువు అనగా వాక్యము, ఈ వాక్యం ద్వారా నేను మళ్ళీ ఈ సంవత్సరం అంతా కూడా కాపాడుతాను, ఈసారి కూడా కాయకపోతే అప్పుడు నరికించేద్దాం అంటున్నాడు. మరి మనం ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి ఎరువును మనం తీసుకుంటా ఉన్నాం, మరి మనలో ఫలాలు వస్తున్నాయా లేదా, నిజంగా మనం ఫలిస్తున్నామా లేదా, నిజంగా దేవుడు మనం తరిచి చూసినప్పుడు కనీసం ఒక్క ఫలమైనా మన హృదయంలో దొరుకుతుందా లేదా. ఎన్నో సంవత్సరాలు జరిపించేసుకున్నాం మన హృదయంలో, నూతన సంవత్సరం చాలా నూతనంగా జరిపించేసుకుంటా ఉన్నాం, చాలా హ్యాపీగా చేసేసుకుంటా ఉన్నాం, మరి మనలో నూతన ఫలాలు కనిపిస్తున్నాయా? దేవుడు ఈ సంవత్సరమైనా తరిచి చూస్తే ఈ సంవత్సరమైనా ఒక ఫలమైనా మనకు దొరుకుతుందా? దొరకపోతే జరిగేది ఏంటంటే, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయనని అతనితో చెప్పాను. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచిద్దాం, లేదంటే నరక వేయబడతామేమో, మనం ఫలించకపోతే మన వ్యర్థం అనగా నరకానికి వెళ్ళిపోతామేమో. కాబట్టి ఫలిందాం. నూతన సంవత్సరంలో నూతన ఫలాలు మన హృదయంలో ఉండాలి అంటే, మన జీవితంలో జరగాలంటే హృదయం నిండా దేవుని వాక్యం ఉండాలి. హృదయం నిండా దేవుని వాక్యం లేకపోతే మన హృదయము, మన జీవితము ఫలించదు, ఒక్క ఫలము కూడా దేవునికి కనబడదు. ఒక వచనం మనం చూసుకుంటే, 2 ఉదాహరణలు మనం చూసుకుంటే, దేవుణ్ణి విడిచిపెట్టేస్తే ఏమవుతుంది? ఇవన్నీ విడిచిపెట్టి వాళ్ళందరూ అద్భుతంగా చేశారు, కానీ 2 వ్యక్తులు దేవుణ్ణే విడిచిపెట్టేశారు.
ఎవరంటే రూతు గురించి మనకు తెలుసు, నయోమి గురించి మనకు తెలుసు. నయోమి ఏం చేసిందంటే రొట్టెలు వెళ్ళినటువంటి యెరూషలేమును విడిచిపెట్టేసి ఏదో సంపాదించుకుందాం, కరువు వచ్చిందని ఆ ఒక్క కరువు ఆ నయోమి హృదయానికి ఇంటికే రాలేదు, మొత్తం దేశానికి వచ్చింది. కానీ ఏం చేసిందంటే ఆ రొట్టెలు వెళ్ళినటువంటి యెరూషలేమును విడిచిపెట్టేసి వేరే చోటకి వెళ్ళింది, మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. భర్తను పోగొట్టుకుంది, 2 కుమార్తెలను పోగొట్టుకుంది. అక్కడ ఏమైందంటే కేవలం ఆమె మరణాన్ని కొని తెచ్చుకుంది, నాశనాన్ని కొని తెచ్చుకుంది. అలాగే సంసోను దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసిన తర్వాత ఏం జరిగిందంటే మరణమే వచ్చింది. కాబట్టి మనం ఒకసారి అర్థం చేసుకుందాం, విడిచిపెట్టాల్సినవి మాత్రమే విడిచిపెడదాం, దేవునికి మనకి అడ్డుగా ఉన్న వాటినే విడిచిపెడదాం. అంతేగాని మంచిని విడిచిపెట్టేసి మరణాన్ని కొని కొనే వారంగా మనం ఉండకూడదు. కాబట్టి మనం ఆలోచిద్దాం, ఈ నూతన సంవత్సరంలో నూతనంగా మనము బ్రతకాలి అంటే, నూతన ఫలాలు దేవుడు తరిచి మనం చూసినప్పుడు దొరకాలి అంటే హృదయం నిండా దేవుని వాక్యంతో నింపుకోవాలి. ఆ ఎరువు ఏంటంటే దేవుని వాక్యమే. మనం వింటాం, అనేక రకాలుగా వాక్యము విస్తరించబడతా ఉంది. మరి అలాంటప్పుడు దాన్ని మన హృదయంలో తీసుకోకుండా విన్నది విన్నట్టుగానే విడిచిపెట్టేస్తా ఉన్నామేమో. అప్పుడు అంటాడు తోటమాలి నరికించేద్దామని. అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్తాం? మన గురి అంతా కూడా పరలోక రాజ్యమే. కానీ నరికివేయబడ్డామంటే తప్పనిసరిగా నరకానికి వెళ్ళిపోతాం. ఆ విధంగా నరికివేయబడకుండా ఉండాలంటే, ఫలాలు కనబడాలంటే పాత సంవత్సరంలో జరిగినవన్నీ విడిచిపెట్టేసి నూతన సంవత్సరంలో నూతనంగా బ్రతుకుతూ నూతన ఫలాలను అనుభవిస్తూ దేవుని రాజ్యంలో చేరాలని ఆశపడుతూ ఈ యొక్క మాటలను ముగిస్తా ఉన్నాను. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి చక్కగా